జరగాల్సినటువంటి పనులను ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సినటువంటివి రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఇవన్నీ అమలు చేయాల్సి చేయకుండా ఏదో ఒక సాకు ఏదో ఒక కారణాలు చెప్పి కాలయాపన చేస్తూ వస్తున్నారు. 2 సీజన్లు అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక. రైతు బంధు ఎన్నికలప్పుడేమో ఎన్ని దుర్భాషలాడి మాట్లాడినరు, స్థాయిని మించి మాట్లాడినరు. కేసీఆర్ సన్నాసి 2 పంటలకే ఇస్తున్నాడు, మేము వస్తే 3 పంటలకి ఇస్తాం, 15,000 ఇస్తామని మాట్లాడి. ఆ మాట్లాడినా నేను వేరే పదజాలం వాడను, కానీ సంస్కారం సభ్యత ఉంది మాకు. గుర్తు చేస్తున్న వాళ్ళ కుసంస్కారాన్ని. నీ 15,000 ఇచ్చే దేవుడు ఎరుగు. 10,000 గతి ఏమైంది? ఏం చేసినావు? మొదటి 2 సీజన్లు ఏం చేసినావు? సవ్యంగా రైతులందరికీ వచ్చిందా? ఎకరా ఇచ్చి నెల, 2 ఎకరాలు ఇచ్చి మరో నెల, 3 ఎకరాలు ఇచ్చి మరో నెల, ఎకరా ఇవ్వడానికే 190 తిప్పలు పడి ఆ 10,000 ఇవ్వడానికే, ఆ 10,000 లెక్కన ఇవ్వడానికే 190 తిప్పలు పడి 2 సీజన్లను సంపూర్ణంగా కూడా ఇవ్వాలటికి 2 సీజన్లు. 3వ సీజన్ వచ్చింది. ఇప్పుడు ఈ 3వ సీజన్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక 3వ సీజన్ ఈ వానాకాలం స్టార్ట్ అయింది. పత్తి, మక్క, జొన్న, ఇతర ధాన్యాలకు సంబంధించినటువంటి పంటలన్నిటికి సంబంధించి ఇదివరకే వ్యవసాయ పనులు ముమ్మరంగా ప్రారంభమైపోయినాయి. వర్షాల యొక్క మోతాదును బట్టి ఆయా ప్రాంతాలలో ఈ పాటికి పడాలి. ఎప్పుడో రైతు బంధు వేయలే. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడేటువంటి మాట? 2 విషయాలు ఇక్కడ ముఖ్యంగా ఇవాళ నేను చెప్పదలుచుకుంది, రాష్ట్ర రైతాంగానికి గుర్తు చేయదలుచుకుంది. ఒకటి రైతు బంధు, వాళ్ళ పరిభాషలో రైతు భరోసా. 2 రుణమాఫీ. రైతు బంధుకు సంబంధించి ఏం మాట్లాడతారు? క్యాబినెట్ డెసిషన్గా ఏం చెప్తున్నారు అంటే, ఇప్పటిదాకా లీకులు ఇచ్చుకుంటూ వచ్చినారు. ఇట్లా ఉంటే రాదు, అట్లా ఉంటే రాదు, ఇట్లుంటే వస్తుంది, అట్లుంటే వస్తుంది, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వచ్చినారు. ఇటు స్పష్టంగా ఏం చెప్తున్నారు? క్యాబినెట్ సబ్ కమిటీ వేసి వివరాలన్నీ తీసుకుంటారట జూలై 15 వరకు. ఆ తర్వాత క్యాబినెట్లో చర్చ చేసి మళ్ళీ ఆ తర్వాత దాన్ని రాష్ట్ర శాసనసభలో పెట్టి చర్చ చేసి అప్పుడు చేస్తా. అప్పుడు వానాకాలం సీజన్ అంతా అయిపోతుంది. నువ్వు చేసేది ఏంది? దీనికి ప్రాతిపదిక ప్రభుత్వం చెప్తున్నటువంటి హేతుబద్ధత ఏంది? ఏం విషయం చెప్తుంది? ఏం కారణం చెప్తుంది? గుట్టలు గట్లకు కూడా పోయినాయి రైతు బంధు, అందుకే ఎవరికి ఇవ్వాలనో చూసి ఇవ్వాలి. కాబట్టి మరి మీ సర్కారు వచ్చినాక 2 సార్లు మా లెక్క ప్రకారంగా అందరికీ ఇవ్వలే, సంపూర్ణం చేయలే రైతు బంధు. పోనీ మీ లెక్క ప్రకారంగా, మీరు అనుకున్న ప్రకారంగా మొత్తం ఇచ్చినామని మీ ప్రగల్భాలే నిజమే అనుకుందాం. మరి 2 సీజన్లు మీరు ఎట్లా ఇచ్చినారు? ఎవరికి ఇచ్చినారు? ఆ గుట్టలు గట్లు ఉన్నది ఎందుకు సవరించలే? ఎక్కడైనా ఉంటే మొత్తం రైతు బంధు ఇచ్చేది వ్యవసాయ భూమికి. దాని ప్రాతిపదిక ఏంది? పట్టేదారు పాస్ పుస్తకం. పట్టేదారు పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకు ఇస్తాం. రైతుకి ఇచ్చినాక ఏదైనా ఒక రైతు ఏదైనా కారణం చేత ఇంట్లో ప్రమాదమో లేకుంటే మరోటో ఏదైనా సంభవించి చేయకపోతే మళ్ళీ సీజన్ చేసుకుంటాడు వ్యవసాయం. కానీ మీరు అన్నట్లే, మీరు అపవాదు మోపినట్లే, లేదా కొంతమంది దుష్ప్రచారం చేసినట్లే ఎక్కడైనా కొండలకు, గుట్టలకు, రాళ్లకు, రప్పలకు కూడా ఇచ్చిండ్రు అని మీరైతే ప్రచారం చేస్తున్నారో, మరి అదైతే 2 సీజన్లు మీరు ఎట్లా ఇస్తారు? ఇదో మౌలికమైన ప్రశ్న. పోనీ ఇది మీ దృష్టిలో ఉన్నప్పుడు ప్రభుత్వం వచ్చేయండి, ఎందుకు సవరించాలి ఇప్పటిదాకా? ఈ సీజన్ వచ్చి రైతులు రెడీగా వ్యవసాయం చేసుకునేటప్పటికీ మీరు ప్రభుత్వ పరంగా మీరు చేసుకోవాల్సిన దిద్దుబాటు చర్య కదా అది. ఒకవేళ అందులో ఏమైనా సవరించవలసిన అంశాలు ఉన్నాయనుకుంటే ప్రజలకు మీరు చెప్పవచ్చు కదా, యంత్రాంగం ఉంది కదా, దానికి కోడేమడ్డం వస్తుంది. సింపుల్ లాజిక్ అండి. ఈ రాష్ట్రంలో రైతు బంధుకు అర్హమైనటువంటి రైతుల సంఖ్య 68,99,000. చివరి విడత మేము 11వ విడత ఇచ్చినటువంటి లెక్కలు చెప్తున్నాను. మా ప్రభుత్వంలో చివరిలో ఇచ్చినటువంటిది 11 విడతలు ఇచ్చినాం. 72,815 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఒక్క రైతు బంధు కిందనే 72,815 కోట్ల రూపాయలు ఒక్క రైతు బంధు కింద ఇచ్చినాం. 11 విడతలు. ఒక సీజన్కు, లాస్ట్ సీజన్కు మేము ఇచ్చినప్పుడు 7,624 కోట్లు ఇచ్చినాం. రైతులు కవర్ అయినటువంటి వాళ్ళ సంఖ్య 68,99,000. భూ విస్తీర్ణము అప్పటికి మనం ఈ ఫారెస్ట్ భూములకు సంబంధించినటువంటి కొన్ని పట్టాలు కూడా ఇచ్చి ఉన్నాము అప్పుడు. కాబట్టి వాటన్నిటికీ వర్తింపజేసేటట్లు ఆ రోజు
1,52,00,000 ఎకరాల భూమికి ఇచ్చినాం. చివరిసారిగా కేసీఆర్ సర్కార్ రైతు బంధు ఇచ్చినప్పుడు భూ విస్తీర్ణం 1,52,00,000 ఎకరాలు. ఇప్పుడు ఇవ్వడానికి వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కలేంది? ఎక్కువ భూమి ఉన్నోళ్ళు తీసుకుంటున్నారు, లేదా వచ్చింది గుట్టలు గట్లకు వచ్చింది, వ్యవసాయం చేయని భూములకు వచ్చింది. మరి ఆ లెక్క ఎందుకు తీయలే ఈ 7 నెలల్లో? ఇదంతా శుద్ధ అబద్ధం. ప్రభుత్వం చెప్తున్నదంతా కూడా కుంటి సాకులు, హేతుబద్ధతకు నిలబడని వాదన వాళ్ళు చేసేటువంటిది. చిన్నపిల్లలకు అర్థమవుతుంది. ఎందుకు? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం భూమి నేను ఇంతకుముందు చెప్పినట్లు 1,52,00,000 ఎకరాలు పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వబడినటువంటి భూమి ఉంది. ఇందులో మీరు ఏ ఊరైనా తీసుకోండి, 12,600 పైచిలకు గ్రామ పంచాయతీల పరిధిలో మిగతా జనావాసాలు కూడా లెక్కేస్తానంటే దాదాపు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి వ్యవసాయ భూమికి సంబంధించి ఏదో ఒక క్లస్టర్లో ఉంది. ఇప్పుడు అది ప్రతి 5,000 ఎకరాల భూమి ఒక క్లస్టర్లో ఉంది. అలా తెలంగాణ 2,603 క్లస్టర్లు ఉన్నాయి తెలంగాణలో. ఇవాళ మీ ఏ గ్రామమైనా ఏదో క్లస్టర్ పరిధిలో వస్తుంది, 5,000 ఎకరాల్లో పరిధిలో వస్తుంది. మీరు ఏ గ్రామంలోనన్నా పోయి విచారణ చేసి అలా వ్యవసాయ అధికారులు ఉన్నారు కింది క్షేత్రస్థాయి దాకా. ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరం ప్రతి సీజన్కు ఎంత భూమి ఇస్తే అవుతుంది, ఏ పంటలు వేస్తున్నారు కూడా రికార్డ్ అయ్యి ఉంది ప్రభుత్వంలో. ఇప్పుడు ఆ విధానం ఉంది, క్రాప్ బుకింగ్ ఉంది. ఈ క్రాప్ బుకింగ్ను, ఈ వ్యవసాయ డేటాను ప్రామాణికంగా తీసుకొనే కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాన్ని మొట్టమొదటిసారి అమలు చేసినప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ డేటా, అగ్రికల్చర్ డేటా బేస్నే వాళ్ళు ప్రామాణికంగా తీసుకున్నారు. తీసుకొని భారతదేశం మొత్తంలో అమలు చేసినప్పుడు 50%, మోర్ దాన్ 50% టార్గెట్ మేము తెలంగాణ ద్వారానే అచీవ్ చేసినామని చెప్పిన వాళ్ళు. మిగతా రాష్ట్రాలలో డేటా లేదు వాళ్ళు ఇద్దామనుకుంటే కూడా ప్రారంభంలో. కాబట్టి ఈ డేటా క్లియర్గా ఉన్నప్పుడు మీకు నిజంగానే దాని మీద సంశయం ఉంటే ప్రభుత్వానికి హేతుబద్ధంగా కొంత డబ్బు మిగిలించే అవకాశం ఉంది అని అనుకుంటే, ఒక ఊరు ఉదాహరణకు తీసుకోండి. రాష్ట్రంలో మీరు ర్యాండమ్గా ఎన్ని గ్రామాలన్నా ఏంటి కలెక్టర్లకు పెట్టండి, 1 డే బాధ్యత పెట్టండి, ర్యాండమ్గా తీపియండి. ప్రతి కలెక్టర్ పరిధిలో ప్రతి మండలంలో ఒక ఊరు తీపియండి. రాష్ట్రంలో 600-700 మండలాల్లో 600-700 గ్రామాలు ర్యాండమ్గా 1 గంటలో తీయచ్చు రికార్డ్. 1 అవర్ చాలు. ఓ నిర్దిష్టమైన గ్రామం. మీరందరూ కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వారే, మీడియా మిత్రులందరూ కూడా ఏదో గ్రామం నుంచి వచ్చిన వాళ్ళే. మీ ఊర్లో ఉన్న రైతుల పట్టదారు పాస్ పుస్తకాలు ఎన్ని, ఈ ఊర్లో ఎంతమంది రైతులకు రైతు బంధు వచ్చింది, ఇందులో వ్యవసాయం చేయని రైతు అంటే గుట్ట ఉంది ఈయనకు, లేదా ఈయన అనర్హుడై వచ్చింది అనేది లెక్క తీస్తే గంటల సేపట్లో రాదానండి. నిజంగానే ఉంటే 1 ఎక్కడైనా ఉంటే ఉండవచ్చు, అది ప్రభుత్వ తప్పిదం కాదు. 1 నిజంగానే ఆయన ఉంటే దాన్ని సవరించవచ్చు, ఎప్పుడైనా సవరించవచ్చు. అట్లా ఉంటే ఇంత వెసులుబాటు పెట్టుకొని ఈ ఆధునిక యుగంలో సీజన్కు రైతు బంధు ఎగ్గొట్టేదానికి ఏదో ఒక కారణం చెప్పి, ఏదో ఒక మిష చెప్పి దీన్ని పొడిగించి రైతు బంధుకు అవసరమైనటువంటి మొత్తం డబ్బుల్ని కూడా రుణమాఫీ వైపు పెట్టుకొని కొంత రుణమాఫీ ఇచ్చి మేము అమలు చేసినామని చెప్పుకునే గొప్పల కోసం చేసేటువంటి కుట్ర ఇదంతా. అంటే ఓ దిక్కు రైతుల గొంతు కోసుకుంటా, ఇంకో దిక్కు తడిగుడ్డ వేసేటువంటి ప్రయత్నం చేయడం ఇది. అంతే కదా. ఇంకో మాట నేను లేవనెత్తున్నా, గుట్టలు గట్లకు ఇచ్చిన అనేటువంటి మాట అర్ధరహితం అనేటువంటిది. నేను మళ్ళీ చెప్తున్నా, రీటరేట్ చేస్తున్నా, పునరుద్ఘాటిస్తున్నా. ఎక్కడైనా 1-2 చోట్ల జరిగితే అది సవరించుకోదగినటువంటి పొరపాట్లవి ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వమైనా. అసలు మొత్తానికి మొత్తం భూములు మీ నిర్వాహకం వల్ల, గత ప్రభుత్వాల నిర్వాహకం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులు సరిగా లేక 40 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద భూసేకరణ చేసినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కెనాల్స్ కానీ, శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్లో కానీ, జూరాల కెనాల్స్ కానీ, జూరాల రిజర్వాయర్స్లో పోయినటువంటి నీళ్లు కానీ, శ్రీశైలం రిజర్వాయర్లో ఇంపౌండ్ అయినటువంటి ల్యాండ్ అక్విజిషన్ అయినటువంటి భూములు, కెనాల్స్ కోసం తీసుకున్న భూములు,